జై వరాహి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు శక్తివంతమైన అమావాస్య అండి. అంటే మనకి దీపావళి 20వ తారీఖు సాయంత్రం నుంచి, అంటే నిన్న సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు కూడా ఈ అమావాస్య గడియలు ఉన్నాయండి. అందువల్ల ఎవ్వరూ కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే అమావాస్య అంటే మనకి దీపావళి పండుగతో అయిపోయింది కదా, ఇంకా పర్వాలేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఏంటి అని అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే కనుక సూర్యోదయం తర్వాత మంచి గడియలు అనేవి ఉంటాయో, మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఉంటూ ఉంటాయో, ఇంకా ఆ రోజంతా కూడా అమావాస్య గడియలుగా మంచి రోజుగానే మనం భావించవచ్చు. అలాంటి మంచి రోజులలో మన పూజలు పరిహారాలతో పాటు మనం చేయవలసిన మంచి మంచి విషయాలు అనేవి ఉన్నాయండి. అది ఏంటి అని అంటే ఈరోజు అమ్మవారు మనకు చెప్తున్నారండి. అంటే ఈ అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపు నువ్వు నీ ఇంటి హాల్లో ఉన్న ఈ ఒక వస్తువును మాత్రం తీసివేయి తల్లి, నీ జీవితంలో 2 అద్భుతాలను నేను చూపిస్తాను అని అంటున్నారు. ఏంటి ఆ వస్తువు, ఎందుకు తీసేయమంటున్నారు, ఏంటి అమ్మ మనకి చూపించే అద్భుతాలు చెప్పబోతున్నారు మనకి అనేది తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనకి దీపావళి పండుగ అంటే ఎంత స్పెషలు, అలాగే అమావాస్య, పౌర్ణమి రోజులలో కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాంటి పండగ తర్వాత కూడా మనకి ఈ రోజు అంటే మంగళవారం నాడు సాయంత్రం వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. ఎవరైతే కనుక మా అమావాస్య రోజున పెద్దవాళ్ళని తలుచుకొని ఒక ముద్ద అన్నం అనేది కాకికి పెడతారో చాలా వరకు కూడా పుణ్యం అండి. అలాంటి ఒక విషయాన్ని ఎవరైనా మర్చిపోతే కనుక మనం కనీసం గుర్తు చేయడం అనేది చాలా మంచిది. ఎందువల్లంటే మనం ఇంతకుముందు కూడా అమావాస్య రోజున కనీసం మనం భోజనం చేసే టైం లోపైనా సరే మన సింహద్వారం ముందు, మన గుమ్మం ముందు ఒక 2 గ్లాసులతో, అటువైపు కుడి చేతి వైపు ఒక గ్లాసులో, ఎడమ చేతి వైపు కూడా ఇంకొక గ్లాసులో మంచినీళ్ళనైనా సరే మనం పెట్టాలి అనేది తెలుసుకోగలిగాం. అలాగే ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకా కూడా ఇప్పటికైనా సరే మనం చేయొచ్చండి. మంచి విషయాలండి. అయ్యో టైం అయిపోయిందే, నేను చేయలేకపోయానే అని చెప్పి ఎవరు కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు అంతా కూడా మంచి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న విషయాన్ని చేయండి. ఇంకా కూడా మీరు కాకికి ఇంకేమీ పెట్టలేదు ఆహారం అని అనుకున్న వాళ్ళు మీ పెద్దవాళ్ళని ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో పెద్దవాళ్ళని తలుచుకొనైనా సరే ఖచ్చితంగా నిన్న దీపావళి రోజున చేసే ఉంటారండి అందరూ. ఇంకెవరైనా సరే మిస్ అయినా కూడా ఈ రోజు రాత్రిలోపైనా సరే కనీసం మీ ఇంటి దగ్గరికి మూగజీవులు కానీ, కాకి కానీ కనిపిస్తే వాటికి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం అండి. ఇంకా అంతేకాకుండా ఈరోజు అమ్మవారు మనకు పంపించిన సందేశం ఏంటి అని అంటే, తల్లి నీ ఇంటి హాల్లో ఉన్న ఈ ఒక్క వస్తువుని తీసి బయటపడే, నీకు ఒక మంచి 2 అద్భుతాలని నేను చూపిస్తాను అని. ఏంటి అమ్మవారు అంటున్నారు, హాల్లో పెట్టిన ఆ వస్తువు ఏంటి అని అంటే ఒక చిన్న కథ తెలుసుకుందామండి. మనం ఎప్పుడు కూడా పూజలు పరిహారాలతో పాటు అమ్మవారి ద్వారా మనం ఎన్నో రకాల మంచి విషయాన్ని తెలుసుకుంటున్నాం. నిజంగా వరాహి అమ్మవారిని గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది తెలుసుకొని అమ్మవారికి నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ అంటే నచ్చినట్టుగా అంటే ఏంటండి, నమ్మకంతో ఉండడం, ప్రేమతో అమ్మతో మాట్లాడడం, అంతేకాకుండా నిజాయితీగా ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాశనాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా కోరుకోకుండా ఉండడం, మనని ఎంత కష్టపెట్టిన వాళ్ళనైనా సరే మనం శపించడమో, లేదంటే అమ్మ వీళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారు, వాళ్ళని ఇలా చేయి తల్లి, వాళ్ళని అలా చేయని చెప్పి మనం అమ్మవారికి చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళ కర్మఫలాలని అమ్మవారే చూసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే అమ్మ నీ కాళ్ళ పాదాల దగ్గర వదిలేస్తున్నాను, వాళ్ళని నువ్వే చూసుకో అని చెప్పి ఎప్పుడైతే అమ్మవారికి నచ్చినట్టుగా మనం చేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలండి. అంతేకాకుండా మనం చేయవలసిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, మన ఇంట్లో హాల్ అనేది ఉంటుందండి అందరికీ కూడా.
టీవీ ఉంటుంది హాల్లో, డైనింగ్ టేబుల్ మనం ఏదైతే కనుక పెట్టుకొని అందరము కూడా కూర్చొని చక్కగా భోజనం చేస్తూ ఉంటాము. అటువంటి హాల్లో నిజంగా సింహద్వారం ఫస్ట్ అదే ఎంట్రన్స్ కాబట్టి మనకి అలాంటి సింహద్వారాన్ని మనం చాలా వరకు కూడా శుభ్రంగా ఎంత నీట్గా గుమ్మం ముందు చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరించుకుంటాం. అలాంటి సమయంలో ఎక్కడైనా సరే ఒక చిన్న తప్పు అనేది ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు, తెలుసో తెలియకో చేస్తూనే ఉంటారు. అలాగే ఒక భక్తురాలు తెలియక చేసిన ఒక తప్పు ఏంటి అని అంటే అండి, వాళ్ళ అబ్బాయికి ఒక మొబైల్ ఫోన్ అనేది దొరికిందండి. ఆ అబ్బాయి దొరకడము అనే దానికంటే ఆ అబ్బాయి కావాలని ఆ ఫ్రెండ్కి తెలియకుండా ఆ ఫోన్ దొంగిలించి తీసుకొచ్చాడని అనుకోవచ్చు. వాళ్ళ బ్యాగ్లో ఉంటే ఆ షాపుకి వెళ్ళాడనమాట. ఒక షాపుకి వెళితే వాళ్ళు ఆ ఫోన్ని ఉపయోగించడం, ఆ ఫోన్ అనేది అతనికి నచ్చడం వల్ల వాళ్ళకి తెలియని సమయంలో ఆ ఫోన్ అనేది తీసుకొచ్చి ఇంట్లోనే తీసుకొచ్చిన తర్వాత ఆ బ్యాగు వాళ్ళ స్కూల్ బ్యాగ్ ఉంటుంది, స్కూల్ బ్యాగు కాలేజ్ బ్యాగు, అది తీసుకువెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్లో పెట్టారంటండి. పెట్టేసి అలాగే హాల్లోనే పెట్టేశాడంట. అది వాళ్ళ అమ్మగారికి తెలిసి ఫోను రింగ్ అయ్యే సౌండ్ అనేది వినిపించి, ఏంట్రా ఎక్కడో ఫోన్ ఏదో రింగ్ అవుతుంది, ఇది మన ఫోన్ కాదే, ఎక్కడో చూడు లైట్కు ఆ బ్యాగ్లో స్కూల్ బ్యాగ్లో కూడా లైట్ వెలుగుతుంది, వెలగడం అనేది కనిపించి వాళ్ళ అమ్మగారు కనిపెట్టారనమాట. ఏంట్రా అది అని అంటే, మొబైల్ అమ్మ నాకు దొరికింది అని చెప్పి ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. చెప్పేసరికి ఓహో దొరికిందేమోలే, నిజంగానే దొరికింది, సరేలే ఏదో వాడుకుంటున్నాడులే అని అనుకున్నారు. కానీ అంత కాస్ట్లీ ఫోను అంత తొందరగా దొరకడం ఏంటి అన్న డౌట్ అనేది వాళ్ళకి రాలేదనమాట. నిజంగా అండి ఒక విషయం పిల్లలు మనకు చెబుతున్నారంటే అది కరెక్టేనా కాదా అని కూడా మనం ఆలోచించాలి. నిజమేనారా, నువ్వు ఇది దొరికిందా లేదంటే ఎక్కడి నుంచైనా తెలియకుండా తీసుకొచ్చావా అని చెప్పి మనం అప్పుడే అడగాలండి వాళ్ళని. ఎందువల్లంటే పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళు ఆశపడింది మనం వెంటనే కొనివ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడతారనమాట. అంటే వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేస్తారు కాబట్టి అలా తెలిసిన ఆ ఫోన్ని వాళ్ళ అమ్మగారు తెలుసుకోకుండా అలాగే కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంచేశారండి. అది కూడా ఒక నెగిటివ్ అయిన ఒక విషయం అనమాట. అది పిల్లలు దొంగిలించి తీసుకురావడం, అది తెలియకుండా మనం పట్టించుకోకుండా ఉండడం, అలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పద్దాక ఏదో ఒక గొడవలు అలా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారికి అనిపిస్తుందనమాట. ఏంటా ఇది కొన్ని రోజుల నుంచి సరిగ్గా లేదే, ఇంట్లో ఏదో ఒక చిరాగ్గా అనిపిస్తుంది, ఒక నెగిటివ్ ఎనర్జీతో ఉన్నట్టుగా గొడవలు పడుతూ వాళ్ళ హస్బెండ్ కూడా అండి ఎప్పుడు మంచిగా మాట్లాడేవారు, ఇంటికి వచ్చేసరికి కోపడ్డం చిరాకు పడ్డం అలా చేస్తూ ఉన్నారంట. ఏంటా ఇది ఇలా జరిగింది అని చెప్పి అప్పుడు అనిపించిందండి, ఇది ఉండడం మంచిది కాదేమో. అరే అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారికి డౌట్ వచ్చిందండి. డౌట్ వచ్చి ఆ పిల్లవాడిని గట్టిగా అడిగితే అప్పుడు కూడా చెప్పలేదనమాట. ఆ ఫోన్ని వెతుక్కుంటూ ఇప్పుడు నెంబర్ ట్రేస్ చేస్తున్నారు కదా, మన మొబైల్ నెంబర్ వచ్చి అడ్రస్ కనుక్కుంటున్నారు. అలా ట్రేస్ చేసి పలానా చోట ఉంది అని చెప్పి ఇంటికి వచ్చారండి. ఆ మొబైల్ కూడా కాస్ట్లీ మొబైల్ కాబట్టి కనిపెట్టేశారనమాట. అప్పుడు చెప్పారు ఆ పిల్లవాడు అప్పుడు చెప్తున్నాడు, అవునమ్మా ఇది నేను దొంగతనం చేశాను అని. ఎప్పుడైతే పిల్లలు ఇలా చేస్తున్నారో అది అప్పుడే మనం మందలించి వాళ్ళకి ఎప్పుడైతే ఒక మంచి విషయాన్ని మనం తెలియజేస్తాం, ఇలా చేయకూడదు నాన్న ఇలా అని చెప్పడం కానీ, లేదంటే అది మంచిదే కదా, సరే మంచి కాస్ట్లీ ఫోనే కదా, ఉంటే ఉందిలే వాడుకుంటే వాడుకున్నారులే అని వదిలేయడం అనేది అంత మంచి విషయం కాదు. అంటే అండి ఆ ఫోన్ మిస్ అయిన వాళ్ళు పర్సనల్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఫోన్ కొని ఉంటారో తెలుస్తుంది. వాళ్ళు ఏడ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు, అయ్యో ఫోన్ మిస్ అయింది అని. అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీయే కాబట్టి మనం పెద్దవాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఇలాంటి విషయాలు హాల్లో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్కి సంబంధించిన విషయం కాబట్టి పిల్లలకు మంచి చెప్పడం, అలా చేయొద్దని చెప్పడం అనేది కూడా మంచి విషయం అండి. అందువల్ల అలా తెలుసుకున్న ఆ పిల్లలకి ఎప్పుడైతే కనుక నాన్న ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడతారు, నాన్న ఇలా చేయకూడదని మన పిల్లలకి మంచి మాటలు చెప్పాలండి. ఎప్పుడైతే ఒక పాజిటివ్గా మనం మాట్లాడతామో, పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మనకి కానీ మన పిల్లలకి కానీ నిజంగా రావాల్సిన మంచి అనేది అమ్మవారు అడగకుండానే చేస్తారండి. 1, 2 అద్భుతాలు కాదండి, మనకి నిజంగా అప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడిలో మంచి మంచి ఆలోచనలు రావడం, ఒకళ్ళకి మళ్ళీ కూడా అడ్వైస్ చేసే స్థితికి ఆ పిల్లవాడు వెళ్ళగలిగాడండి. అందువల్ల వాళ్ళ అమ్మగారికి కూడా ఓహో ఇక నుంచి మనం తెలుసుకోవాలి ఇలాగ పిల్లలు ఏం తప్పు చేస్తున్నారా అనేది కూడా అని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా రియలైజ్ అవ్వడం అనేది జరిగిందండి. ఇలాంటి 2 అద్భుతాలు మాత్రమే కాదండి, చిన్న చిన్న విషయాలని మనం సరిచేసుకోగలిగితే అందులో మంచి ఒక గొప్ప గొప్ప అద్భుతాలు కూడా దాగి ఉంటాయండి. అంతేకాకుండా ఈరోజు అమావాస్య అండి. ఈరోజు కనుక ఎవరైనా సరే మన పిల్లల గురించి కానీ మనమే పెద్దవాళ్ళు కూడా తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినా అది రియలైజ్ చేసుకొని ఆ తప్పుని సరి చేసుకోగలిగితే చాలా మంచి అద్భుతం అండి. ఈరోజు ఒక్కసారి ఆలోచించమని అమ్మవారు మనకి రిమైండ్ చేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.